దేవునికి మహిమ కలిగిన గాక. నిజంగా ఈ పాట చాలా సార్లు పాడుకుంటూనే వచ్చాం. నిజంగా చెప్పండి, మన జీవితంలో ఏమి సంభవించినా సరే దేవునికే మహిమ కలిగిన గాక అని అనుకోవద్దుమా? అంటే పాట మట్టుకి పాడుతున్నామా? నిజంగానే ఆ మాట మనం చెప్పగలుగుతామా? ఒకసారి మా బ్రదర్ వాళ్ళు ఇల్లు అమ్మేసుకుంటే దేవునికి మహిమ కలిగిన గాక అని దేవునికి మహిమ కలిగిన గాక చెప్పండి, అలాగే పార్టీ ఇవ్వండి అని చెప్పాను. ఎవరైనా ఇస్తారండి? ఇల్లు అమ్మేసుకుంటే పార్టీ ఇస్తారు? ఎవరైనా ఇస్తారండి? అలాగే ఎవరైనా చేస్తారా? నా మీద కోపంగా చూశారు వాళ్ళు. అంటే మా అన్నయ్య ఏలం చేస్తున్నాడు అని కూడా అనుకున్నారు. కానీ నిజంగా వాస్తవంలోకి అలా మనం వెళ్ళగలుగుతామా? వాస్తవంలోకి మనం వెళ్ళగలుగుతామా? ఆ స్థితికి మనం ఎదిగామా లేదా? నిజంగా ఈ జీవిత యాత్రలో, మన యొక్క జీవిత యాత్రలో ఏమి సంభవించినా సరే దేవునికే మహిమ అని అనుకోగలుగుదామండి? అనగలుగుదామా? ఆ పరిస్థితిలో మనం ఉన్నామా? లేదు. ఏదన్నా మనకి మా అబ్బాయి పాస్ అవ్వడం అనుకోండి, మనం ఏం చేస్తాం? పార్టీ ఇస్తాం. మనకి ఏదైనా మంచి జరిగిందండి, మనం పార్టీ ఇస్తాం, లేదా 10 మందికి చెప్పుకుంటాం. అదే కానీ మనకి ఏదైనా నష్టం జరిగితే ఏం చేస్తాం? ఏ పార్టీ ఇవ్వం కానీ మరి ఆ టైంలో దేవుని మహిమ పడుతామో లేదో కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మంచిది. అందరూ బాగున్నారండి? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఎందుకంటే మన జీవితం చాలా చిన్నదండి. ఈ వారంలోనే 2 రోజుల క్రితం నేనున్న దగ్గరలో మన తెలుగు వారు ఉన్నారు. అక్కడ 11 మంది 15 మంది దాకా ఉంటారు. నేను రంజాన్లో వారికి కొంచెం భోజనం కూడా తీసుకెళ్ళి ఇస్తూ ఉండేవాడిని. ఈ వారంలోనే 2 రోజుల క్రితం వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క షెల్టర్ ఏదైతే ఉందో అది అంటికి పోయి ఒక ఆయన చచ్చిపోయింది. ఆయన పేరు భాష, మన తెలుగైనా. అందరూ ఒకే ఊరండి. కనుక మనకి అప్పుడప్పుడు అన్న గుర్తు చేస్తూ ఉంటాడు, సేతు బ్రదర్ గుర్తు చేస్తూ ఉంటాడు. ఏంటంటే మనము ఎప్పుడు వారం అండి? నిన్నటి వారం అని చెప్పేసి అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు అంతే. ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కనుక మన జీవితం చాలా చిన్నది. కనుక మనందరం కూడా మరి దేవుని కృపను బట్టి ఆత్మీయ కుటుంబంగా చేర్చబడ్డాం. చాలా చెప్పడం జరిగింది. ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకోనండి, ఒకరికొకరు ఫోన్ చేయండి, ఒకరినొకరు పలకరించుకోండి అని చెప్తూనే ఉంటున్నాం. కానీ మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లోకంలో పడిపోయి ఎవరిని కూడా మనం పలకరించలేకపోతే ఇంటికి కూడా ఫోన్ చేసి మనం కనీసం తల్లిదండ్రులతో కూడా పిల్లలతో కూడా మాట్లాడే టైం కూడా మనకు ఉండట్లేదు. చాలా మంచిది. ఇదివరకు యుద్ధాలు చేసేటప్పుడు మనుషుల మీదకి బాణాలు వేసేవారంట. యుద్ధాలు చేసేటప్పుడు మనుషుల మీదకి బాణాలు వేసేవారంట. ఎందుకు? చంపటానికి. అలాగే దివ్యాస్త్రాలు కూడా వేసేవారంట. దివ్యాస్త్రం ఒకటి వేస్తే అంతే అయిపోతుంది, మొత్తం అందరూ అయిపోతారు అనమాట. అంటే దివ్యాస్త్రం అంటే పరలోక సంబంధమైన ఆయుధాలు, భూ సంబంధమైన ఆయుధాలు. ఇక్కడ ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి. మీరు అందరూ ఇక్కడ అంటున్నారు, మనకి ఇక్కడ దివ్యాస్త్రం కూడా ఒకటి ఉందండి. దివ్యాస్త్రం, ప్రపంచం అంతా కనపడే అస్త్రం. ఏంటది? ఏమండి? ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వెళ్తుంది. అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, ప్రపంచంలో ఏమైనా ఉన్నా చూడగలిగే వాళ్ళకి అదొక అస్త్రం అనమాట. కనుక ఇప్పుడు చెప్తున్న ఈ ప్రసంగం ఇక్కడ ఒక్కరున్నా ఇద్దరున్నా మనం చెప్తున్నది ప్రపంచం అందరికీ కూడా దేవుని యొక్క సందేశాన్ని ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మంచిది. మరి దేవుని కృపను బట్టి మరలా మనందరం కూడా ఈరోజు దేవుని సన్నిధానానికి రావడం జరిగింది. కనుక మనం చాలా ధన్యజీవులు అని చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు మనందరం కూడా భౌతికమైన ఆహారం తినేదానికంటే ముందుగా ఆత్మీయ ఆహారం తిందాం. ఇంకోటి, మీ అందరికీ బెడ్డలు ఇస్త్రీ అనుభవం ఉందా? రాళ్ళు అండి, రాళ్ళు. బెడ్లు అంటే అర్థం కాకపోవచ్చు. రాళ్ళు ఇస్త్రీ అనుభవం ఉందా? ఎవరికైనా ఉండే ఉంటుందిలేండి, ఎందుకు వండుకోకపోతే కానీ ఉండే ఉంటుంది. ఏదో మామిడిగా కొట్టడానికో, చెట్టు మీద విసరడానికో ఇస్త్రీ ఉంటుంది కదా. ఉందండి బెడ్లు ఇస్త్రీ అనుభవం ఉందా? ఉంటుంది. కుదించుమించుగా ఉంటుంది. కొంతమంది తరువులు పిల్లల మీద కూడా ఇస్తున్నారు రాళ్ళు. ధర్మశాస్త్రంలో
వ్యభిచారం చేసినటువంటి పట్టుబడితే రాళ్ళు పెట్టుబడి చంపేవాడు కదండి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను, మీ అందరి మీద రాళ్ళు ఎత్తించడానికి నేను రెడీగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఓకే, ఎవరి మీద పడుతుందో నాకు తెలీదు. ఇప్పుడు ఎంతకీ కళ్ళు మూసుకుని వేసరమంటారా, కళ్ళు తెరిచి వేసరమంటారు రాయ? నాకు కరెక్ట్గా చెప్పండి, మేము చెప్పేది కూడా నేను ఎత్తుతాను రాయ. ఇప్పుడు కళ్ళు మూసుకుని ఇస్తున్నాడు అనుకోండి, ఒక లక్కీగా తగిలితే తగలొచ్చు, లేకపోతే తగలకపోవచ్చు. అది వృధాగా ఏ ఆకుగట్ట ఏ రమ్మ పగలగొట్టేయచ్చు. ఇప్పుడు నేను ఎలా చేశాను మిమ్మల్ని? కళ్ళు నోరు ఆరిపోతుంది, వాటర్ పెట్టండి. చేపలు అంటే గౌరవం లేదు అసలు ఇక్కడ. కొంచెం వాటర్ పెట్టండి, ఎందుకంటే నోరు ఆరిపోతుంది. ఇంకేమండి, ఏమనుకోకండి, చేపలు అంటే గౌరవం ఉంది, బాధపడుతుంది. కొద్దిగా వేడిగా ఉన్నాయంట, చాలా మంచిది. ఇప్పుడు నన్ను ఎలా వేసినామంటారు? బెడ్లో కళ్ళు మూసుకుని వేస్తున్నా, కళ్ళు తెరుచుకుని వేస్తున్నా? ఎలా చెప్పట్లేదండి. కళ్ళు తెరుచుకుని విసురుతాం. అంటే ఒక మామిడికాయ ఉందనుకోండి, దాన్ని కొట్టాలని ఆలోచన ఉండాలి, గురు చూసి కొట్టాలి, అప్పుడే కుదించిందిగా పడిపోతుంది. అంతేకాని మామిడికాయ తగిలే కొట్టాలంటే అదేమి తగులుతుందంటారా? తగులుతుంది కదా. కనుక నేను ఇప్పుడు కళ్ళు మూసుకుని మీ మీద బెడ్లో విసట్లేదు, కళ్ళు తెరిసే విసురుతున్నాను. 6 రోజుల నుంచి తెరుస్తూనే ఉందన్నమాట. ఓకే, ఈ పరిశుద్ధ గ్రంథం నుండి చూసి చెప్తున్నాను. అందరూ వచ్చేయండి, పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేయండి. ఎక్కడికి వెళ్దాం? ఎస్తేరు గ్రంథంలో, కీర్తన కాదండి, వర్షిప్ కాదు, ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళిపోతాం. ఏం చెప్తున్నాం? 2-3 వారాల నుంచి ఎస్తేరు మనల్ని విడిచిపెడతలేదు. మనం ఎస్తేరు విడిచిపెడతలేదా, లేదా ఎస్తేరు మనల్ని విడిచిపెడతలేదు తెలియట్లేదు. ఓకేనా? ఎస్తేరు అంటే అర్థం ఏంటండి? ఏమండి? నక్షత్రం అంటండి. నక్షత్రం గురించి ఒక మాట ఉంది. ఏంటన్నమాట అమ్మా? ప్రకాశిస్తుంది అనమాట. అదేమాట అంటే ఎందరూ దేవుని యొద్దకి నడిపిస్తారో వారందరూ ఆకాశంలో నక్షత్రం వలె ప్రకాశిస్తారు అనే మాట దేవుడు రాయించాడు. కనుక ఎస్తేరు మొదటి అధ్యాయంలోకి మనం అందరూ వెళ్ళిపోతాం. ఎస్తేరు గ్రంథము క్రీస్తు పూర్వము 400-600 మధ్యలో రాయబడింది. ఆ కాలంలో రాయబడింది క్రీస్తు పూర్వం. అయితే మరి 2-3 వారాలుగా మన బ్రదరు అనిల్ బ్రదర్ ద్వారా, అన్న ఇమరాల్ బ్రదర్ ద్వారా మరి ఎస్తేరు గ్రంథం యొక్క ప్రస్తావన వస్తూనే ఉంది. మనం అందులో ఎంత వెతికినా ఎంత తెలుసుకున్నా చాలా అంటే చాలా సారం అందులో మనకి కనపడుతుంది అనమాట. కనుక మనం ఏం చేద్దామంటే 1, 2, 3, 4, 5 వచనాలు చదువుకుని తర్వాత 6, 7, 8 వచనాలు విడిచిపెట్టేసి మళ్ళీ 12 వచనం వరకు చదువుకుందాం. మొదటిగా నేను చదువుతున్నాను, ఆ తర్వాత మీరు చదవండి. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషి దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోష ఏలును. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులను విందు చేయించును. పార్షిక దేశం యొక్కయు మాధ్య దేశం యొక్కయు పరక్రమశాలులను గనులను సమస్తానాధిపతులను అతని సన్నిధి నుండగా ఆ దినములు గడిచిన తర్వాత రాజు షోషాను కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలో తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. 9వ వచనం వచ్చింది. 10వ వచనం. 7వ దినమందు రాజు ద్రాక్షారసం త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణిన వస్తి యొక్క సౌందర్యమును కనపరచవలని రాజు కిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి
పిలుచుకుని వచ్చినట్లు పన్నెండు వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. రాణైన వస్తీ నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగులు కోపించను, అతను కోపం రగులుకొనెను. అలాగే మొదటి కొరింథీ 11:28. కాబట్టి మన అందరూ తెలుసు, చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకుని అలాగే చేసి రొట్టెని తిన పాత్ర ఉంది త్రాగవలను. చదవబడినటువంటి వాక్యాన్ని వివరించుకున్నట్టుకు దైవ సహాయం కొరకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము చదువుకుట్లో సహాయం దయచేసినారు, మీకు వందనాలు ప్రభు. వివరించుకున్నట్టు నిలబడుచున్న నేను బలహీనుని, నన్ను బలపరచండి. నా నోటిని నా నాలుకని మీ స్వాధీనించుకుని ప్రభు. వినిచున్న బిడ్డలు విని గ్రహించుకునే కృప చూపించమని, మీరే మహింపరచుకోమని త్వరలో రానయ్యున్న నజీరుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయతో గమనించాలి, ఏం చేతున్నా కొంచెం గుండు దడదడగా ఉంది, నోరు ఆరుతూ ఉంది. మరి ఏమన్నా కానీ జ్వరంగానే ఉందేమో తెలియదు. కనుక తడబడినా మీరేమీ కంగారు పడద్దు. కానీ ప్రశ్నతో కూడిన ప్రసంగం ఇది. ఏం ప్రసంగం ఉన్నది? ప్రశ్నతో కూడిన ప్రసంగం. ఇక్కడ రాణి అయినటువంటి వస్తీని రాజుగారు రమ్మన్నారు. ఓకే అండి. ఇక్కడ చాలా భేదాభిప్రాయాలు వచ్చేస్తాయండి. మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను. రాజుగారు రమ్మని పౌరు పంపిస్తే వస్తీ రాణిగారు ఏమన్నారు? రాను అని చెప్పారు. దానికి రాజుగారికి తీవ్రమైన కోపం వచ్చేసిందంట. వచ్చేసిందంట. ఇప్పుడు రాజుగారు కోపపడటం సమంజసమేనా? రాణిగారు పౌరు పంపితే రాకపోవటం మంచి పద్ధతేనా? చెప్పండి. రాణిగారు రావాలా, రావక్కర్లేదా, రాకూడదా? ఏమండి? ఒకరు రావాలని. ఇంకా చెప్పండి. పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదండి. మీరు కూడా చెప్పండి. బాయ్స్ బ్రదర్ చెప్పండి. అంటే ఇక్కడ ఇరు వర్గాలకి గొడవ పెట్టాలని కాదు, చెప్పండి. ఎవరు తోసిన వాళ్ళు చెప్పండి, తెలుసుకుందాం. గ్రంథం చెప్తుందిలే మనకి ఆన్సర్. రాణిగారు రాజుగారు పిలిచినప్పుడు రావాలా, రాకూడదా? రావాలని చెప్పారు సోదరులు. మరి సోదరులు చెప్పండి. అవునండి, రావాలని సోదరులు కూడా చెప్పారు. మరి నేనంటానా, తాగేసి మొత్తుడిగా ఉండి తాగుబోతుల దగ్గరికి ఓ రాణిగారిని పిలవటం సమంజసమా? నా తరపు నుంచి ఇప్పుడు ఏది కరెక్ట్? రాణిగారు రావాలా, రాకూడదా? చెప్పండి. ఎవరో చెప్పారు రాకూడదని, రాకూడదని. మీరు చెప్పండి. రావాలా? ఓకే. మీరు రాకూడదు. చూసారా, ఇందాక సహోదరు రావాలని చెప్పారు. ఇప్పుడు అట్లే ప్లేట్ మార్చేసి చూసారా? ఓకే, చూసారా? అలా ఉంటుందన్నమాట. సరే, మంచిది. ఇక్కడ చాలా గొడవ వచ్చేసింది ఆ కాలంలో. ఏ కాలంలో అంటే క్రీస్తు పూర్వము 400-600 సంవత్సరాల మధ్యలో రాయబడినటువంటి గ్రంథం అన్నమాట ఈ గ్రంథం. అప్పుడు పెద్ద గొడవ వచ్చేసిందండి. మామూలు గొడవ రాలేదు. రాజుగారికి ఎలాంటి కోపం వచ్చిందట? తీవ్రమైన కోపం వచ్చేసిందంట. మనము ఇప్పుడున్న కాలానికి మనంగా ప్రశ్న వేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎవరో దూరస్తులు ఎందుకు, మన సంఘస్థులనే జ్ఞాపకం చేసుకుందాం. చేతి బ్రదర్ అంటాడు తన భార్యతో, మనం పెళ్ళికి వెళ్దాం, మంచిగా రెడీ అవ్వు, నువ్వు రా, మనతో వెళ్దాం అని అంటే నేను రాను అందనుకోండి. అప్పుడు చేతి బ్రదర్ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి?
చెప్పండి ఎలా ఉంటుంది? కొడేదరు కదా, నాకు కొడేదరా? ఏం చేస్తారు? చేతి మీద వెళ్తారు, ఆయన ఒకరు వెళ్ళిపోతారంట. ఓకే, అంటే కోపడరు, కోపడండి, అసలు కోపడరా? ఎలా అలా అలా కొనుక్కుంటారు, అప్పుడు అనుకుంటా వెళ్ళిపోతారేమో. అవునే కదా? నేనైతే ఏం చేస్తాను చెప్పండి? నేనైతే అసలే అన్నాం, నేనైతే అసలే అన్నాం. ఆవిడ మాకు బతిమంతుంది అనమాట, బట్టలు వేసుకుని ఏమంటే రండి 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 అని ఆవిడ బతిమంతుంది అనమాట. ఎనీవే, మంచిది, సంతోషం. అయితే ఇక్కడ చిన్న విషయం కాదండి. ఎన్ని సంస్థానాలకి ఆయన రాజండి? ఆయన 127 సంస్థానాలైనా పరిపాలిస్తున్నాడు. కూషు దేశం మొదలుకుని హిందూ దేశం వారు. కూషు దేశం అంటే ప్రస్తుతం ఇప్పుడు ఇథియోపియా అని పిలవబడుతుంది. అంతేనా అక్క? కనుక ఏదైనా ఒక పని చేసేటప్పుడు తెలిసి తెలియని వాళ్ళు, సామాన్యులు, అన్యజనంగాలు అలాంటి వాళ్ళు చేస్తే దాన్ని పెద్దగా పరిగణలోకి పెద్దగా తీసుకోరండి. ఎలాంటి వాళ్ళు చేసిన పనులు తీసుకుంటారంటే, ఇప్పుడు ఇక్కడ విశ్వాసంలో ఎవరు కొంచెం అటు ఇటుగా ఉన్నా అంతగా పట్టించుకోరు. కానీ సిస్టర్ వసంత సిస్టర్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? కొంచెం అనుకుందాం, మళ్ళీ మనం ఏం చేస్తాం? ఆవిడ ప్రామాణికంగా తీసుకుంటారండి, ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే సంఘానికి ఇక్కడ ఎప్పటి నుంచో ప్రారంభం కానించి తను ఉంటూ ఎంతోమందిని లీడ్ చేస్తూ, అందరినీ ఆహ్వానిస్తూ, అందరికీ పరిచయాలు చేస్తూ ఉంటున్నారు. మేడం ఆదర్శం తీసుకుంటారు. కనుక విషయం ఏంటంటే, వాళ్ళ యొక్క ఆలోచన బట్టి, వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి ఆలోచన విధానం అనేది కలిగి ఉంటారు. కొందరు ఏమంటారంటే, ఆ ఊరుకొండ రాజు గారు రాణి అయినటువంటి వస్తీని ఇక్కడ అందరూ తాగుబోతుల దగ్గరికి రప్పించడం మంచి పద్ధతి అని కొందరు అని ఉండొచ్చు. ఏమండి? మరికొందరు లేదు లేదు, నువ్వు భర్తవే, నీకు అధికారం ఉంటుంది కనుక తప్పనిసరిగా రావాలి అని కొందరు కూడా అని ఉండొచ్చు. ఏదేమైనా ఆ టైంలో, ఆ సందర్భంలో అక్కడికి వస్తా ఏమొచ్చిందంటే గందరగోళం అనేది జరిగింది. అంతకుముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? రాణిగారు పక్కన ఫంక్షన్ చేసేస్తున్నారు, రాజుగారు పక్కనే ఫంక్షన్ చేస్తున్నారు. ఎన్ని రోజులు అండి? 7 రోజులు. అంటే సంతోషంగా జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో, ఆ పరిస్థితిలో ఏం ఏర్పడిందండి? దుఃఖకరమైన పరిస్థితి ఏర్పడింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడిందండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన ఇల్లు పెరుకు వేసుకును. కదండి? ఇప్పుడు వస్తీ ఇల్లు కట్టుకుందా, పెరికేసుకుందా? ఇల్లు కట్టుకుందా, పెరికేసుకుందా? పెరికేసుకుందా. సరే, మనం ముందు చూద్దాం. ఇక్కడ తీర్మానం ఏం జరిగింది అనేది కాస్త మనం ముందుకు చూద్దామండి. ఎందుకంటే నేను వాక్యం చెప్పిన నా సమయానికి నేను చక్కగా ముగిస్తాను. మనకి 10:30 అయిపోతుంది. వాక్యం అయిన తర్వాత దేవుని కృపను బట్టి మనందరికీ కూడా మంచి ఆహారం ఉంది, అందరూ భుజించి వెళ్ళండి. అన్న కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉన్నారండి? ఈరోజు వచ్చిన వారు ఓకే, వందనాలు బ్రదర్. ప్రభునామంలో ఎబ్రోన్ సహవాసం నుంచి మీకు ప్రత్యేకమైన వందనాలు. మనకి ప్రార్థన ముగించిన తర్వాత ఇక్కడ భోజనం ఉంటుంది, లోపిస్తూ మీరు భోజనం చేసి వెళ్తురు. కానీ మంచిది, చక్కని వాక్యం ఇప్పుడు మనం విందామండి. ఏం చెప్పబోతున్నానండి? ఏం చెప్పబోతున్నాను? వస్తీ గురించి చెప్పబోతున్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆవిడ మనం మెల్లిగా ముందుకు వెళ్దాం. 11వ వచనం చూద్దాం, చదవండి. విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తీ రాజైన అశ్వరోషాను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చెయ్యకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసిందేమనగా వారిని అడిగాను. అదండి ధర్మం అంటే, అదండి. ఏదో సొంత అభిప్రాయాలు, ఏకాభిప్రాయాలు తీసేసుకోవడం కాదు. ఇప్పుడు రాజుగారు గౌరవంతో రాలేదు కనుక వెంటనే రాజుగారు నిర్ణయం తీసుకోవడానండి.
ఏమండి వెంటనే రాజుగారు నిర్ణయాన్ని తీసుకోకుండా విధిని బట్టి, అంటే ఒక పద్ధతి అనేది ఉంటుంది అనమాట. దేనికైనా ఒక పని చేయాలంటే ప్రతిదానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చెప్తున్నాడు, విధిని రాజు ధర్మం ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించేవాడంట. అర్థమవుతుందండి? ప్రతి సంగతి పరిష్కరించేవాడు కనుక ఈ సంగతి కూడా పరిష్కరించాడు. ఏమని పరిష్కరించాడు? అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తి రాజు అయిన అశ్వరాజును నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చెయ్యకపోయినందున ఆమెకి విధిని బట్టి చేయవలసిందేమని వారిని అడిగను. అదనమాట. అంటే గొప్ప జ్ఞానుల్ని, ఏమండి ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ వ్యతిరేకం వస్తుంది. ఇదంతా ఇక్కడ జరుగుతుందంతా ఎవరిది? రాజు ధర్మకు సంబంధించింది. అన్యులు మటను వీళ్ళు, ఇశ్రాయేలీయులు కాదు, అన్యులు అన్నమాట. కానీ వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక రాజధర్మం అనేది ఉంటుంది కదా. కనుక దాన్ని బట్టి వాళ్ళు చేసినప్పుడు అక్కడికి వచ్చిన 15 వచ్చిన మనం చూద్దాం. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీటల మీద కూర్చుండు పార్శికుల మాదీల యొక్క 7 ప్రధానులు ఎవరనగా కర్షేన చేతారు అద్మాత తర్షీషు మెరోను మర్షేన మెముకాను అనువారు మెముకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను. రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రమే కాదు, రాజైన అహశ్వరోషు యొక్క సకల సంస్థానంలో నుండి అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలైన సరిపద్దమాల ఉంచండి. ఇక్కడ ఆ రాజు యొక్క విందుకి పిలిచినట్టు వారు సామాన్యులటండి. 127 సంస్థానాల మీద ఉన్నటువంటి అధికారులు అందరినీ పిలిచారు. గొప్ప గొప్ప వారు అందరూ అక్కడికి హాజరయ్యారనమాట. అక్కడికి వచ్చిన వారందరికీ కూడా మరి అక్కడ వాళ్ళు ఎంతో సంతోషంగా విందు చేస్తున్న ఆ సమయంలో ఆవిడ రాలేదు కనుక వాళ్ళు చెప్తున్నారు, రాజుగారు ఇది మిమ్మల్ని మాత్రం అవమానిస్తున్నాం కాదు, మా అందరినీ అవమానించింది ఇవిడి కదా. అంతేనండి, అదే చెప్తుంటా. ఇప్పుడు మిమ్మల్ని చూసి నోరు ఆడిపోతుంది, తెలీదు మరి. ఇక్కడ మిమ్మల్ని అవమానించడం కాదండి, మా అందరినీ కూడా అవమానించింది. కనుక దీనికి పరిష్కారం ఏంటి? కొంచెం ముందు చదవండి. రాజైన అహశ్వరోషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధికి పిలుచుకుని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదని సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చెయ్యుదురు. మరియు పార్శికుల యొక్క మాదీల యొక్క నాయక పత్నులు రాణి చేసిన దాన్ని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. సరిపోద్దమ్మా. ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక్కడ 2 రాజ్యాలు జ్ఞాపం చేస్తారు. ఏ రాజ్యాలు అవి? మాదీయుల యొక్క పార్శికుల యొక్క ఈ రాజ్యాల యొక్క అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పత్నులు అంటే వాళ్ళ భార్యలందరూ కూడా రాణి ఎదిరించినట్లుగానే వారి యొక్క పురుషుల్ని ఎదిరిస్తారు. అలా ఎదిరిస్తే బహు తిరస్కారము కోపము పుడుతుంది. ఇంకా ముందు చదవండి.
రాజునకు ఆ, సమ్మతి ఆయన రాజులకు సమ్మతి ఆయన వస్తి రాజైన అశ్వరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకున్నట్లు పారసికుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయం చెప్పున నియమింపవలెను. సరిపోతుంది. ఇక్కడ చట్ట ప్రకారంగానే చర్య తీసుకున్నారు, అంతేనండి. అంటే రాజ చట్టం ఏదైతే ఉందో మాదీయుల యొక్కయు, ఇంకోటి ఏంటండి పారసీల యొక్కయు, వారి చట్ట ప్రకారంగా ఏం తీసుకున్నారు, ఇక రాజు సన్నిధికి రాకూడదు అని ఒక తీర్మానం రాజు చేయమని వీళ్ళు సలహా ఇస్తున్నారు అనమాట. ఎందుకనేది దాని ముందే మనం చూసాం. ఎందుకనేదంటే అందరూ కూడా ఈ యొక్క పార్షిక లేకపోతే మాదీల యొక్క రాజ్యాలు ఏమైనాయో వారి యొక్క రాజుల యొక్క పత్నులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాణిగారితో లాగానే ఎదిరిస్తారు. ఇలా ఎదిరించడం జరిగినప్పుడు అక్కడ ఏమొస్తుందంట, బహు తిరస్కారము కోపం కూడా వస్తుందంట. చూడండి, ఈయన ఐశ్వర్యోష అంటే ఆయన ఒక చక్రవర్తి అండి. అంటే వీళ్ళందరి మీద ఇతను, ఇప్పుడు మన ఇండియా ఎన్ని రాష్ట్రాలు, 29 రాష్ట్రాలకి అధికారి ఎవరు ఏమండి, అదొక ప్రధానమంత్రి మోడీ గారు. అలాగే ఇక్కడ 127 సంస్థానాలకి అధికారి ఎవరు, ఐశ్వర్యోష. ఇది మన ఆలోచన ప్రకారంగా ఇప్పుడున్నటువంటి నవీన యుగంలో మనం ఉన్నాం కనుక ఇది మనకు ఒక చిన్న విషయం కావచ్చు. ఇప్పుడు అంతా ఏమైందంటే ఎక్కువసేపు ఇలా గ్రంథాలు పక్కన పెడితే ఇప్పుడు ఏమొచ్చిందంటే ఆడవారు మగవారితో ప్రతి విషయంలో పోటీ పడుతున్నారు. ప్రతి విషయంలో మేము తక్కువ, మేము కష్టపడతలేదా, పోటీ పడుతున్నారు. నేను స్త్రీలు పక్షపాతిని అనుకోకుండా కాంపిటీస్ దయతో అనుకోకండి, మీరు అందరినీ మనం పరిశీలిద్దాం. ఇక్కడ బైబిల్లో ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ క్రమం ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. క్షమించండి, 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు. మెల్లిమెల్లిగా చదవండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు. స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, అక్కడ రాసినట్టుగా కాకుండా ఇప్పుడు నేను చెప్తాను. చూడండి, ప్రతి స్త్రీకు శిరస్సు పురుషుడనియు, ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తునియు, ప్రతి క్రీస్తునికి శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఇక్కడ, ఎంతమంది వచ్చారండి, 4 వచ్చారు. ఓకేనండి. 4లో పైనుంచి చూసుకుంటే దేవుడు వచ్చాడు, కింద నుంచి చూసుకుంటే స్త్రీ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనం చేసేది ధర్మసమ్మతంగా చేయాలా, వ్యక్తిగతంగా చేయాలా, మనం ఎలా ఆలోచన మనం చేసే ప్రతి పని కూడా ఎలా చేయాలి అంటే మనము ఈ లోకస్తులతో మనం పోల్చుకోవద్దండి, దయతో అర్థం చేసుకోండి. దేవుని పిల్లలుగా మనం మాట్లాడుకుంటాం. మనం చేసే ప్రతి పని కూడా దైవానికి అనుకూలంగా చేయాలా లేకపోతే దానికి వ్యతిరేకంగా చేయాలా, ఏమండి చెయ్యాలి. ఇక్కడ స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీను లేదు, సమస్తము దేవుని మూలంగా కలిగిననే మాటను సంపూర్ణం చేయబడింది. కానీ ప్రతిదానికి ఒక క్రమం ఉంటుందని మేము ముందే చెప్పాను, బాగా అర్థం చేసుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘంలో ప్రారంభిస్తున్నప్పుడు తప్పుగా అర్థం చేసుకోండి ప్లీజ్, ఎవరా తప్పుగా అర్థం చేసుకోకండి, కానీ క్రమాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటగా పురుషులే చేయాలి ప్రార్థన. ఏమని వాళ్ళకంటే మేము తక్కువని కాదు, అది క్రమం అంతే. దీన్ని అంగీకరిస్తారా వ్యతిరేకిస్తారా? అంగీకరించాలండి, వాక్యం చెప్తుంది. అలాగే ఇప్పుడు ఆ కాలంలో అంటే క్రీస్తు పూర్వం ఉన్నటువంటి కాలంలో ఉన్న విషయాలు మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఏమైందంటే సమాజంలో తెలియకుండా మేము కూడా సమానమే అనేటువంటి భావానికి వచ్చేస్తారండి. వచ్చేసి పురుషుడితో పాటు స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. దీనివల్ల ఒక రకంగా ఏమంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి పని చేసుకుంటే కుటుంబ పోషణ కూడా బాగుంటుంది, మంచిగా ఉంది కదా అని ఒక ఆలోచన ఉందండి. కానీ దీనివల్ల ఒక నష్టం జరుగుతూ ఉంది, అది మీకు తెలియజేస్తారు, గమనించండి. ఈ రోజుల్లో ఉద్యోగాల కొరత ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఉద్యోగాల కొరత ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు?
చెప్పండి. అంటే దేవుడు నియమించిన కట్టడి ఏంటంటే చదువుకోదల్లా. దేవుడు నియమించిన కట్టడి ఏంటంటే స్త్రీ అనేది ఇంటికి పరిమితం, కుటుంబానికి పరిమితం. అంటే పరిచయం చేసే విషయంలో 2 రకాలు ఉంటాయండి. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తే సేవకుడు అంట, అవునా? ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలని సేవకుడు. ఇక్కడ నిలబడకుండా అనేక మంది సేవ చేసేవాళ్ళు, సేవా కార్యక్రమం చేసేవాళ్ళు లేరంటారా? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, కొర్నేలే కదండి. ఆయన ధర్మకార్యాలు చేస్తున్నాడు అంట, అవునా కదా? ధర్మకార్యాలు చేస్తుంటే అది దేవునికి తెలిసిపోయిందండి. ఆయన ఏమైనా ఇశ్రాయేలీయుడా? అన్యుడే. అలాగే ఇక్కడ మనం చేస్తున్న పని ఏదైనా సరే దేవునికి తెలిస్తే చాలండి, మనుషులకు కాదు. ఇప్పుడు ఎటుచ్చాం? ఉద్యోగం కాడికి వచ్చాం. ఉద్యోగ విషయంలో వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఒక మాట మీకు బాగా జ్ఞాపకం చేస్తే అర్థమైపోద్ది. ఇప్పుడు నేను నా భార్య ఉన్నారు, ఇందా చేతి మీద పెట్టినప్పుడు నామే పెట్టుకున్నాను. నన్ను వదిలిపెట్టేసి, మా పిల్లల్ని వదిలిపెట్టేసి సువార్త పేరుతో ఊరు వెళ్ళిపోతున్నాను మా మిస్సెస్. నేను ఉండాలి ఇంటికాడ అన్నాం, అంతేనండి. మా పిల్లల బట్టలు నేను ఉతకాలి అండి, ఆమె నేను చక్క పెట్టాలి, కుటుంబ పని అంతా నేనే చెయ్యాలి. ఇదేమన్నా బాగుందండి? దేవుని పని అని చెప్పి ఊరు వెళ్ళిపోతానికి ఎవరిచ్చారండి? యాలు జరుగుతున్న పరిస్థితులు అయ్యానండి. తెలియకుండా సాపి కింద నీరులాగా మనం తెలియకుండా చాలా అజ్ఞానంలో కూడా మనం వెళ్ళిపోతున్నాం. అంటే దేవుడు స్త్రీని వాడుకోలేదండి, అలా మాట్లాడతారు. దేవుడు అందరినీ వాడుకుంటాడు, గాడిదని కూడా వాడుకుంటాడండి. దేవుడికి ఆయనకి ఏ భేదమో లేదు, అందరినీ వాడుకుంటాడు. కానీ ఎక్కడెక్కడ మనం మిస్ అయిపోతున్నాం అనేది మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొట్టమొదటిగా ఇక్కడ స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. ఒకవేళ పురుషుని నువ్వు తిరస్కరిస్తే ఎవరిని తిరస్కరించినట్టు తెలుసా? ఏమండి? అదన్నమాట. పురుషుని తిరస్కరిస్తే ఎవరు తిరస్కరిస్తారు? క్రీస్తుని తిరస్కరించినట్టే. పురుషుని పక్కన పెట్టేసి అతను మాట్లాడే లెక్కలా ఉండి దివారాత్రి ప్రార్థన చేస్తే పేరుకే ప్రార్థన, అంతే. అర్థమవుతుందండి? మళ్ళీ చెప్తున్నాను, స్త్రీల పక్షపాతం కాదండి, దయతో అర్థం చేసుకోండి. అంటే క్రమం అనేది మాత్రం చెప్తాను అనమాట. ఇక్కడ ఆ రోజున ఈ గ్రంథం ఎందుకు రాయబడింది, పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు పొందుపరిచాడు? ఇక్కడ దేవుని మాట అనే లేదనేటువంటి మాట చెప్పుకోవడం జరిగింది. అక్షరం కాదండి, ఆత్మీయంగా మనం చూడాలి. వాళ్ళు ఆల్రెడీ ఉపవాసం ప్రార్థన కూడా చేశారు దేవుడికి. అక్షరార్థంగా దేవుడు అని రాయిపోయినా పర్వాలేదు. కనుక ఇక్కడ చాలామంది నేను చూస్తున్నప్పుడు అన్యుల మాట కాసేపు పక్కన పెడితే క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళే, దేవుని పిల్లలని చెప్పుకునే వాళ్ళే భర్త మాటని వినేవాళ్ళు లేరని చాలామంది. ఇది చాలా దుఃఖకరము, చాలా బాధాకరము. ఇది దేవునికి విరోధమైన కార్యము. ఆయన మన మనలో చేతులు వేసేస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని వల్ల వాక్యాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే, ఒక్కరిని ఉద్దేశం ఎవరినో దృష్టిలో పెట్టుకున్న వాక్యం చెప్పరండి ఎవరు. చెప్పాను కదా ఇందాక బెడ్లు పడతాయని. కానీ ఒకవేళ మన భర్తకు లోబడకపోతే మనం సరి చేసుకోవడానికి దేవుడి మాటలో రాయించి పెట్టుకుంటాం. ఈ రోజున ఉద్యోగాల కొరత ఎందుకు వచ్చేసిందంటే, తెలియకుండా ఎందుకు వచ్చేసిందంటే, ఒక పక్కనేమో మంచిగానే కనబడుతుంది. ఏమని తప్పేముందండి, భార్య భర్తలు ఇద్దరు కట్టుకుంటే కుటుంబంలో ఏ కొరత ఉండదు, చక్కగా పోతుంది. లేదు. అసలు విషయం ఏంటంటే, ఈ రోజున ప్రపంచంలో ఉద్యోగాల కొరత ఎందుకు వచ్చేసిందంటే, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయబట్టే. మీరు దీన్ని అంగీకరించకపోయినా. మీకు ఇంకో మాట చెప్తాను. ఇదివరకు గర్భ దేశంలో లేడీస్ డ్రైవింగ్ చేసేవారు కదండి. ఇప్పుడు డ్రైవింగ్ వాళ్ళు కూడా చేసేట్లో డ్రైవర్లకు ఉద్యోగాలు లేవు. మీకు తెలిసిందో లేదు, సత్యాలు బయటపడతాను మెల్లిమెల్లిగా. అర్థమవుతుందండి? డ్రైవర్లకు ఉద్యోగాలు ఆడవాళ్ళతో వేసుకుంటారు. అంటే మాకు ధన్యనగర్ ఆడవాళ్ళ మీద పడ్డేటంటే బాబు అనుకోకండి, దయతో అనుకోకండి. అయిపోతుంది, మన సమయం పోతుంది, జాగ్రత్తగా ముందుకెళ్దాం. కనుక వాస్తవాన్ని దేవుడు రాయించి పెట్టాడండి. అప్పుడు అనుకుంటారు ధన్యారాయణ గోరు చెప్తాడు, పిల్లని మాట పిల్ల మీద మాట ఏందో. లేకపోతే అప్పుడు నా భార్యకైనా గౌరవం ఉంటుంది అంటారా? నా భార్యకైనా గౌరవం ఉంటుందా? నా భార్య సేవకురాలుగా ఉండి ఇలాగే ప్రవర్తించింది అనుకోండి, ఎదురింగా అనకపోయినా బండిలో కూర్చున్నప్పుడు అనుకుంటారు వెళ్ళిపోయేది. ఏమని ధన్యాల బెదరు అమాయకుడు బాబాయ్ అలా ఆవిడే చెయ్యాలి కంపా, అంతేనా? మంచి పేరు వచ్చింది ఆవిడికి, మంచి పేరు వచ్చిందండి. తెలివైన భార్య అంట తన భర్తను రాజు స్థానంలో పెట్టుకుంటుందంట. రాజు స్థానంలో ఉంటే భార్య స్థానం ఉంటుంది, దేవునికి మహిమ కలిగాక. అదే కాదు,
భర్తని ఎప్పుడైతే రాజు స్థానంలో పెట్టుకుంటామో అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా రానివే. ఓకేనా? మీకు అర్థమవుతుంది వాక్యం? అర్థమవుతుంది. ఏం చేద్దాం మరి బాగా వస్తుందని తెలియదు అది. కనుక మనము తెలియకుండా అంటే పైకి భక్తి గలవారై ఉంటూ దాని యొక్క శక్తిని ఆశ్రయించలేకపోతున్నామని రాయించాడు. అంటే మనకు తెలియట్లేదండి, మనకి తెలియట్లేదు అంటే భక్తిలో ఉన్నాము అని అనుకుంటున్నాం అనమాట. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వస్తి అనేటువంటి రాణిని రానికుండా లేకుండా తీసేసి అంతకంటే యోగ్యురాన్ని మీరు రాడిగా చేయమని చెప్పచ్చు. ఇప్పుడు ఈ స్త్రీలో ఇంకో స్త్రీ ఉందండి. మరి వస్తి రాణి కాకుండా ఇంకో స్త్రీ ఉంది. ఎవరు? ఎస్తేర్. ఆవిడకి ఇంకో పేరు ఏం పేరండి? ఇక్కడ ఆవిడ గారు తన నిమ్రతతోనూ తన విధేయతతోనూ తన భక్తితోనూ తన జాతి ప్రజలను కాపాడుకుందండి. మీకు అర్థమవుతుందండి బాగాని? అంటే ఇంట్లో దీపం వెలిగించేవారు ఆడవారే, ఇల్లుని కాల్ చేసేవాళ్ళు దేవునికి మహిమ కలిగినగా. వాళ్ళంత శక్తివంతులు. స్త్రీ ఈ ప్రపంచంలో అన్ని జీవుల్ని దేవుడు తయారు చేసి ఆడవారిని చేయడానికి చాలా టైం ఇచ్చాడండి. ఏం చదువు నాకు తెలదుగా, నాకు తెలియదండి ఈ విషయం, తెలియదు నేను చెప్పలేను కదా. అన్ని జీవులు అంటే మానవులతో సహా అన్ని ముందుగా మనకు సిద్ధపరిచి దేవుడు ఈ సృష్టి అంతా సిద్ధపరిచి పురుషుని కూడా సిద్ధపరిచి ఎందుకో కొంత గ్యాప్ ఇచ్చాడు. ఏమో పరమపితకే తెలియదు. అయితే ఒక కుటుంబానికి గౌరవం రావాలన్నా, ఒక కుటుంబం సర్వనాశనం అవ్వాలన్నా ఎవరు ఆస్థానంలో ఉందండి? అందుకనే మాతృదేవో భవ అన్నారు. ఈ స్థానం ఎవరికి చూసారా? మొట్టమొదటిగా స్త్రీలనే గౌరవించమని చెప్పారండి. ఇది ఒప్పుకొని తీరాలండి. ఎందుకు ఈ గౌరవం మీకు ఎప్పుడు దక్కుతుందంటే మనం మళ్ళీ మొదటికి వచ్చేయాలి. ఈ గౌరవం మీకు దక్కాలంటే ఎక్కడికి వచ్చేయాలి? ఎక్కడికి వచ్చేయాలండి? మొదటికి వచ్చేయాలి. అంటే నీ భర్త తాగబోతుడైనా తిరిగిపోతాడైనా ఎటువంటి వాడైనా సరే ఓర్చుకుంటూ అతను సరి చేసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఇక్కడ అలా చేయకుండా కొంతమంది అసలు చాలామంది స్త్రీలను భూదేవులతో పోలుతారండి. ఎందుకో తెలియదు, భూదేవులతో పోలుతారండి. ఎందుకంటే భూదేవి అంటే ఓర్పు ఎక్కువ అంట. భూమికి అనుకోండి మరి దేవుడి వాళ్ళు కోపడతారేమో, భూమి అనుకోండి వచ్చేది. ఓకేనా? మన ఎక్కడి నుంచి వచ్చి ఈ శరీరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మట్టి అనేది మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతుంది. కనుక ఈ శరీరానికి తల్లి భూమే, ఒప్పుకోకపోయినా. కనుక భూమి ఎలా అయితే అన్నింటినీ ఓర్చుకుంటుందో అలాగ ఉంటుందని స్త్రీ గురించి చెప్పడండి. కనుక ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్లుగా మరి స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తునికి శిరస్సు ఎవరండి? దేవుడు. కనుక ఇక్కడ తండ్రికి కుమారుడికి వేరనుకున్నామని మనం అనుకుంటే వేరేం లేదండి. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము చూడండి, 4వ వచనం చూడండి. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లితో నిలిచి ఉంటేనే గాని తానంతట తాను ఎలాగ ఫలించదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఆది సంగతి. ఇప్పుడు విషయం ఏంటంటే ఆధ్యాత్మిక కోణంలో క్రీస్తు చెప్తున్నాడు, క్రీస్తులో ఉంటే మనము ఫలిస్తామండి. క్రీస్తులో లేకుండా వేరుగా ఉంటే ఏమవుతుంది? ఫలించం. అలాగే భార్య భర్తతో కలిసి ఉంటేనే, భర్త భార్యతో కలిసి ఉంటేనే కుటుంబం ఏమవుతుందండి? వర్ధిల్లుతుంది. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయరాదు. ఇది సత్యమండి, అద్భుతమండి. కనుక భార్య భర్త ఇద్దరు కలిసి ఉంటేనే ఆ కుటుంబం అన్యోన్యతగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందండి? భార్య చోట, భర్త చోట, పిల్లల చోట ఏంటది కుటుంబం పరిస్థితి. కనుక ఈ విషయాన్ని మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. లోకస్తులతో మనం ఎప్పుడు కూడా పొందిక పెట్టుకోవద్దు. లోకస్తుల్ని మన ఆధారంగా చేసుకున్నాం. మన భర్త మనకన్నా తెలుగు తక్కువ అవ్వచ్చు, మన భర్త మనకన్నా చదువులో తక్కువ అవ్వచ్చు, మనకన్నా పొట్టువాడవచ్చు.
అంటే ఆడవాళ్ళు ఇది ఎక్కువ చూస్తారండి. ఆడవాళ్ళు అన్ని విషయాల్లో రాజీ పడతారు, కానీ తన భర్త తనకన్నా పొట్టుకుంటూ ఒప్పుకోరు. వాస్తవం అంటారు ఈ మాట. నాకు తెలిసిందే, నేను తెలుసుకున్నాను అనమాట, తెలిసిందే చెప్తున్నాను. పొడుక్కుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ తనకన్నా భర్తగా ఉంటే ఏ పుట్టాడు కనపడుతుంది. ఆటోమేటిక్ అంటే జనరల్గా చెప్తున్నాను ఈ మాట. ఏంటి ఇలాగ ఏంటంటే అది సరదాగా అనుకోవచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. ఓకే, అర్థమవుతుందా? అంటే తనకంటే పొట్టుగా ఉంటే ఈ విషయంలో అలా ఏకీ పెంచడండి. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంటే తనకన్నా నల్లగా ఉన్నా ఎలా ఉన్నా సరే భర్తని ఏ స్థానంలో చూడమని చెప్తుందండి? క్రీస్తు స్థానంలో చూడమంటుంది. ఓకేనా? మరి ఒకవేళ దేవుడు అన్యాయస్తుడిని మా గురించి ఎలా రాయించాడని అనుకుంటారేమో. భార్య బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానం చెప్పిన వారితో కాపురం చేయండి బాబు అని చెప్పి మనకు. సరే, ఇంకో వచనం చూద్దాం. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం. అట్టువలే పూర్వమును దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత దేవునికి మహిమ కలుగ. ఎలాగా? పురుషులకు లోబడి ఉండటం వల్ల అలంకరించబడ్డారు. మీకు అర్థమవుతుంది బాగానే. తమ్మును తాము అలంకరించబడ్డారంటే ఎలాగా? తమ పురుషులకు లోబడటం వల్ల. ఓకేనా? కొంచెం ముందుకెళ్ళండి. ఆ ప్రకారమే షారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకును బెదరకి ఉండిన యెడల ఆమెకు దేవునికి మహిమ కలిగిన గాక. ఇప్పుడు సారా పిల్లలని అబ్రహాం పిల్లలని మీరు చెప్పుకోవాలంటే అబ్రహాము సారా గారు తన యజమానుడని చెప్పుకుందండి. ఎవరిని? తన భర్త అయిన అబ్రహాం గారిని. మీకు యజమానుడు ఎవరంటే మొట్టమొదటిగా మీ భర్తే. స్త్రీలకి మొట్టమొదటి యజమాని ఎవరంటే భర్తే. నువ్వు భర్తని యజమానిగా చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు మీ అకౌంట్లో క్రీస్తు చేరిపోతున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. అబ్బే నా యజమానురాలు నా భార్య అనండి. నేను అన్నానంటే ఏంటి నా పరిస్థితి? ఎవరు వచ్చినా సరే నా యజమానురాలు నా భార్య, ఏదండి మా ఆవిడ అడుగున్నాను అనుకోండి, ఏమంటారు? మొహం మీద ఉమ్మేసి వెళ్ళిపోతారు. అంతేనండి, అంతేనే కదా. ఆలోచించాను. అది క్రమమా? అది సరైన విధానమా? కుటుంబానికి యజమాని ఎవరండి? భర్తే. అటు పిల్లలకు కానివ్వండి, లేకపోతే భార్యకి కానివ్వండి, కుటుంబానికి యజమాని ఎవరంటే భర్త. సంఘానికి యజమాని ఎవరు? క్రీస్తు. కనుక 7వ వచనం కూడా చదవండి. అటువలే పురుషులారా. ఇక్కడ చూడండి, మళ్ళీ పురుషుల దగ్గర వచ్చిన మాట. అటువలే పురుషులారా, అటువలే పురుషులారా జీవమనే కృపావరంలో మీ భార్యలు ఎంత చక్కని మాట. మీతో పాటు పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరం కనుక్కున్నట్లు జ్ఞానం చెప్పున దేవునికి మహిమ కలిగినాక. భర్తలకు కూడా వేశారండి ఇక్కడ సురక. ఏమండి? బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానం చెప్పున వాళ్ళతో కాపురం చేయండి. ఏమంటే ఏ విధంగా బలహీనమైన స్త్రీలు అంటే నాకు తెలుసుంది శరీర విషయంలో కొద్దిగా బలహీనలు అంటారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనకున్నటువంటి ఎముక పుష్టి వాళ్ళకు ఉండదండి. అవునా కదండి? మనకున్నంత ఎముక పుష్టి అనేది, శారీరక దృఢత్వం అనేది ఎక్కువగా ఎవరికి ఉంటుంది? పురుషులకే ఉంటుందండి. ఎందుకంటే అవి ఆయన కొట్టేస్తాడేమో అనేటువంటిది ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి ఉంటుంది, కొట్టకపోయినా సరే. అవునా కదా? కనుక శారీర దృఢత్వంలో వాళ్ళకంటే పురుషులే బలంగా ఉంటారండి. మానసికంగా చూస్తే ఆడవారే బలవంతులని చెప్పాలి. ఎందుకంటే భార్య భర్తలు విడిపోయారు అనుకోండి, భార్యలు లేకపోతే స్త్రీలు వారి పనాలు చక్కబెట్టుకోవద్దురు, వాళ్ళ పిల్లలను వాళ్ళు చక్కబెట్టుకోవద్దురు, వారి కుటుంబాన్ని వాళ్ళు చూసుకోవద్దురు, వాళ్ళ పనాలు చక్కబెట్టుకోవద్దురు. కానీ పురుషుడు ఏకాకి అయిపోతాడు. పురుషుడు ఏమైపోతాడు? ఏకాకి అయిపోతాడు. అతను ఏమి చేయలేడు. ఎందుకంటే మొదటి నుంచి భార్య మీద ఆధారపడుతూ వచ్చాడు కదా, అలవాటు పడిపోయాడు. ఇటు తుడుచుకుంటూ రాదు, కాపీ పెట్టుకుంటూ రాదు, ఏమీ రాదు. అందుచేతను సరిగ్గా పిల్లల్ని సరైనటువంటి విధానంలో నడిపించలేడు. ఆ నడిపించే విధానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు?
భార్య వాళ్ళ స్త్రీలకు ఇచ్చారు, భార్యకి ఇచ్చారు. కనుక కుటుంబాన్ని చక్కబెట్టే వాళ్ళు దేవుని పని చేస్తున్నారనే వాటి విషయాన్ని మర్చిపోయారు. విషయం అది. కుటుంబాన్ని ఎవరైతే చక్కగా పరిపాలిస్తున్నారో, ఎవరైతే చూసుకుంటున్నారో, తన పిల్లల స్కూల్కి పంపి, తన భర్తను తన పనికి చక్కబెట్టి పంపి, వాళ్ళకి కావాల్సిన బట్టలు ఉతికి, వాళ్ళకి కావాల్సిన వంట చేసి, ఇల్లు శుభ్రం చేసి, అన్ని చక్కపరిచి అన్ని చేసిన మనిషి దేవుని పని చేయట్లేదండి? దేవుని పని చేయట్లేదా? సువార్త అనే పేరు వేసుకుని భర్తను విడిచిపెట్టేసి సేవ అని చెప్పేసి ఊరు దేశం వెళ్ళిపోతే ఆడేమైపోవాలి చెప్పండి? ఆ భర్త ఏమైపోవాలి? దయచేసి మళ్ళీ గమనించండి. దీన్ని స్త్రీల గురించి చెప్పట్లేదండి. అంటే విధానంలో మార్పు వచ్చేసిందండి. విధానంలో ఏమొచ్చింది? మార్పు వచ్చేసింది. కనుక ఇక్కడ వస్తీకి బదులుగా ఎవరు రానివ్వరు? ఎస్తేరు రానివ్వది. ఎస్తేరు జ్ఞానం కలది, దేవుని యందు భయభక్తులు కలదు. కనుక తాను ఏం చేసిందంటే, రాజు దగ్గరికి వెళ్ళటానికి అధికారం లేనప్పుడు, దేవుని మీద ఆధారపడి వెళ్ళినప్పుడు రాజుకి దయ కలిగింది. కనుక ఆమెకి దండం చేపెడితే ఆ దండాన్ని ఇలా ముట్టుకుంది. కనుక తన విషయాలని కూడా చక్కగా ఒకే రోజు చెప్పకుండా భోజనానికి పిలిచి చక్కగా విందేసేసి తన విషయం అంతా చెప్పుకుంది. తన ప్రజలను తాను కాపాడుకుంది. చూడండి, ఇద్దరు స్త్రీలే. అహంకారంతో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ తనకు ఉన్నటువంటి రాజ్య పదవిని కోల్పోయింది. అలాగే రాజుకు ఆగ్రహం రప్పించడానికి కూడా కారకురాలైంది. మరి ఈ స్త్రీ ఏమైందంటే తన యొక్క జాతిని కాపాడుకోగలిగింది. దేవుని ఎదుట తన జాతి జనం అందరి చేత ఉపవాస ప్రార్థన చేయించింది. ఏమండి? చరిత్రలో నిలిచిపోయింది. ఎలా నిలిచిపోయింది? నక్షత్రం అంట. ఏమండి? పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు దేవుడు ఆ మాట. ఏమని? ఎందరూ దేవుని వైపు త్రిప్పుదురో వారు ఆకాశంలో నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించరు. దానియేలు గ్రంథంలో ఉంటుంది ఈ మాట. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, దేవుడు చెప్తున్నటువంటి సత్యం, యథార్థత. ఇదే సత్యం. కనుక ఈ క్రమాన్ని విడిచిపెట్టి పురుషులే కానీ స్త్రీలే కానీ వ్యవహరించినట్లయితే వారు దైవం యొక్క ఆధీనంలో లేరు. వారు ప్రభు యొక్క శరీరాన్ని తీసుకోవడానికి కూడా అనర్హులని చెప్పక తప్పదు. కనుక విత్తబడిన ఈ వాక్యాన్ని దేవుడు మన హృదయమనే పలక మీద నీరు కట్టి ఫలం చేయదు కాక అందరూ విత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన ఆ యొక్క పనుల్లో పాల్గొనలు పొందడానికి సిద్ధపడండి.